చూడు ఎట్లా కట్టుకున్నదో అసలు వీడియో చేయొద్దు అనుకున్నామని పాపం చూడు ఎంత చెమటలు వస్తారు. ఇక జానమ్మ అయితే మొరం పోతుంది, ఇలా కంప్లీట్ చేస్తుంది ఖచ్చితంగా. పట్టే పట్టు పట్టిన పట్టిడు అదిగా కథ చూడు ఎట్లా మొత్తందో. పని చేసుడు అట్లా దిబ్బలు తాకించుకుని లైట్ అని అంటది ఏమన్నా అంటే లైట్ ఏదైనా ఒకరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే మనకున్న సత్తా మనం చూపించాలి, దెబ్బలు తాకించుకోవాలి, లైట్ అనాలి. అన్నలు అక్కలు అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈరోజు ముచ్చట ఏందనుకుంటారా? ఇక మొన్న జానమ్మ అయితే గుడిసె వీడియో పెట్టింది కదా, ఇక నేనైతే అప్పుడు లేకుంటే 2 రోజులు ఇంటికి పోయి వచ్చిన. ఇక గుడిసె అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజు ఇక షూటింగ్ కోసమని మొరం తెచ్చిండు బాపు. ఈరోజు మొరం పోతాను. మీరు చూసారు కదా మొన్న ఆల్రెడీ గుడిసె వీడియో. ఇవాళనైతే అదే ఉంటుంది మొత్తం. గుడిసె కంప్లీట్ చేస్తాం ఇవాళ. మన జానమ్మ ఇక ఈరోజు గుడిసె మొత్తం కంప్లీట్ చేస్తానని మొరం పోతుంది. అది కూడా చూడండి, మీరు చూపిస్తా. ఎట్లా గుడిసె ఆపినాం కప్పడం, ఎందుకంటే మొరం తీసుకొస్తాను, మొరం పోపిద్దామని చెప్పేసి. మొరం పోపించిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అక్కడ ఇది ఇంటి ముంగట ఆకిలి కరెక్ట్ లేదు కదా, సో ఇది కొద్దిగా ఎత్తు మొరం మోపించిన తర్వాత మిగతా ఇల్లు వర్క్ అంతా చేపించవచ్చు. అందుకనే మొరం మోపిస్తున్నాం ఫస్ట్. సగం అయింది గుడిసె కూడా. ఈయన బాబాయ్ ఈయనంట పోయి నువ్వు పడట్లేవరా నల్లమ్మొక పొడ. గుడిసె పోతుంది. జానమ్మ అయితే మొరం నేర్పుతుంది. చూడు ఎట్లా కట్టుకున్నదో. పాపం మెండలే ఎవరిగా బాపేమో అక్కడ కూర్చున్నాడు, అవ్వాడ కూర్చొని బియ్యం చేస్తుంది. ఇక మన జానమ్మనే పనివంతురాలు కాదు, ఇక ఘోరంగా చెప్పవా? వీడియో కోసం చెప్తాను. లేదు ఇక మనం ఎట్లా గుడిసేసుకున్నాం కదా షూటింగ్ కోసం అని అట్లా అంటున్నా. అంటే ఏదో వీడియో కోసం పని చేయడం అని కాదు, నార్మల్ గా చేసుకుంటాం. కాకపోతే ఎప్పుడు వీడియోస్ అనేవి పెట్టలే. బాపుకు బాగా ఎండ కొడుతుందని కష్టపడుతుంది పాపం, బాపు హెల్ప్ చేస్తుంది. ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనకు చేసే వాళ్ళు ఇవ్వలేరు, ఏ పనైనా మనమే చేసుకోవాలి. ఇక బాపు మీద డిపెండ్ అయి ఉంటే ఇది ఇక్కడనే ఉండిపోతుంది. ఇక వాళ్ళకి ఎంత కొంతైనా శాతం కాదు కాబట్టి సో చేస్తున్నాం. అసలు వీడియో చేయొద్దు అనుకున్నాం కానీ పాపం చూడు ఎంత చెమటలు వస్తారు. చేయొద్దు అనుకున్నాం. బట్ ఏంటంటే ఒక వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు రోజు వీడియోలు పెట్టురు అని అంటే ఈమె ఇంటికి వెళ్ళింది. మమతక్కకేమో ముట్టు వచ్చింది కాబట్టి కొంచెం ఆమెకు పద్ధతులు ఉంటాయి కదా, ఆమె పోయి అక్కడ ఆమె చేసుకుంటుంది. ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి కొంచెం 2 రోజులు వీడియో చేసిన నాది నేను చేసుకున్నాం. మళ్ళీ మెయిన్ ఛానల్ నిన్న వీడియో కొట్టేసినాం. ఇక ఇది గుడిసేది ఎట్లా మీకు పార్ట్ 2 పెడతా అని చెప్పిన కదా, అందుకనే ఇక ఇది అదే అంతా చూపిస్తున్నాం. ప్రజెంట్ అయితే ఈ మొరం దీనికి యూజ్ అయితే మళ్ళీ తర్వాత మన ఇల్లు ఏమన్నా చేపించుకోవడానికైనా కూడా ముంగడ బాగుంటాయి కదా, షూటింగ్స్ చేసుకోవడానికి అని చెప్పి ఇది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూ చేద్దాం. అంతవరకు సుజాత మాట్లాడితే ఇట్లు మీదాను. గుడిసె అయితే అక్కడ వరకు అయిపోయింది. ఇక బాపు మరి తుంగేస్తాడో లేకుంటే కవర్ కప్పుతాడో మొత్తం అయితే వేసుడు అయింది. ఇక జానమ్మ అయితే మొరం పోతుంది, ఇలా కంప్లీట్ చేస్తుంది ఖచ్చితంగా. పట్టే పట్టు పట్టిన పట్టిడు అదిగా కథ చూడు ఎట్లా మొత్తందో. బాపునైతే కూర్చోబెట్టింది ఆడ.
పోస్ట్ ఒకటి కాదు మళ్ళీ నేర్పు ఏం అదేంటో ఇప్పుడు ఇదంతా చూడు ఒకసారి ఇవి పెట్టు. ఇటు మనకి ఇటు మనకి ఎత్తుడు దిగుడు ఉంది అన్నట్టు. ఇటు బాగా లొందుగా లెక్కుంది అంటే ఇక్కడ మనం బావి కూడా వేసుకోవచ్చు ఫ్యూచర్ లో. ఒకవేళ వేసుకోవాలంటే బోర్ వేసుకోవచ్చు, బావి వేసుకోవచ్చు. మనకు మెయిన్ ఏంటంటే గుడిసె అనేది చాలా ఇంపార్టెంట్ షూటింగ్స్ కి. ఇప్పుడు ఆ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కువ రేకుల సౌండ్ వస్తుంది. దెబ్బ కూడా తాకింది. పని చేసుడు గట్లా దెబ్బలు తాకించుకుని లైట్ అని అంటది ఏమనంటే లైట్ పడాలి. ఏదైనా ఒకరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే మనకున్న సత్తా మనం చూపించాలి, దెబ్బలు తాకించుకోవాలి, లైట్ అనాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా మంచిగా నేర్పినాం అనుకోరి మనకి ఇట్లా మంచిగా సాఫ్ట్ నేర్పితే మనకి వీడియో తీసుకోవడానికైనా స్టే చేయడానికైనా ఏదైనా మంచం వేసుకొని లైటింగ్ సెట్ చేసుకొని పడుకోవడానికైనా యూజ్ అవుతుంది. ఎక్కువ ఇక్కడ గుడిసె ఉన్నప్పుడు అయితే గుడిసెలకు వచ్చే ఎక్కువ షూటింగ్స్ చేసినాం సుజ్జి కూడా వచ్చినప్పుడు. ఇప్పుడు గుడిసె లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి ఫస్ట్ మనకు గుడిసె పని అయిపోయిందనంటే ఇక మిగతా షూటింగ్స్ అనేటి అప్పుడు మంచి మళ్ళీ మంచి కంటెంట్ తీసుకొని వెబ్ సిరీస్ అనేది పార్ట్ 1 పార్ట్ 2 అట్లా వేసుకుంటే మంచి ఉంటుందని ప్లాన్ చేసుకుని ఇదంతా ప్రిపేర్ చేపిస్తున్నా. చూద్దాం ఇది కంప్లీట్ అయ్యి పాపం ఎండ మట్ట అంత ఓపిచ్చిండు జన అంటాడు. మీ వాళ్ళకు అయ్యప్ప అని బాపు అందరు బావి బిడ్డలు ఇవరి రాక మొరం వచ్చింది. ఇవరి రాక నేను పోసిన జానవ్వ పోతాంది. ఇవరి రాక సరింత పోసినాం. నడుము నొత్తాంది బిడ్డ, నడుము నొత్తాంది. గొడ్డు 2 రోజులే వానలు పడుతుంది. ఇక అందుకొరకే 2 ట్రిప్లను తెచ్చిర్రు. అది పోసి మీదికెళ్ళి కవర్ కట్టి ఇక గుడిసె ఓపెన్ అయినాడు కూడా చూపెడతా చూడు. ఆడ కోడి పిల్లని కోసులు ఉంటుంది, కొత్త గుడిసె కదా. నువ్వు చూపెడతా. అందరు మంచిగా మంచిగా అనుకుంటున్నా. అందరు బాయ్. అందరు బాయ్ బాయ్. పెద్దమ్మ పెద్దమ్మ ఉంది బియ్యం. ఇక ఎవరికన్నా జల్లెడ తెలుసా అసలు? చాలా మంది తెలియదు జల్లెడ తెలియదు అసలు. బియ్యం ఎట్లా చేస్తారు అట్లా ఇట్లా అంటారు. వాళ్ళంటే డైరెక్ట్ ఏంటిది మిల్లు నుంచి తెచ్చుకుంటారు కాబట్టి అంత ఐడియా ఉండదు. అది జల్లెడ మొదలు పట్టాలరా. జల్లెడ పడితే మూకలన్నీ పోతాయి. మళ్ళా జల్లెడ పట్టి ఊపినాక మళ్ళా చెరగాలి. చెరిగి మళ్ళా దొడ్డూసుకుంటా చూడు. గిట్ల గిట్లా అన్నది ఎంత కత్తే దొరుకుద్ది అన్నట్టు గిట్లా. చూసారా? అంటే మన పల్లెటూర్లలో ఇవన్నీ ఉంటాయి కానీ సిటీలు ఇవన్నీ ఏమి ఉండే కదా. డైరెక్ట్ రైస్ బ్యాగ్ తెచ్చుకొని వేసుకుంటారు. ఇక ఇప్పుడు ఏంటి దాన్ని రైస్ మిల్ మీదకి వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటారు కదా. లేని వాళ్ళు అందరూ కొనుక్కుంటారు కదా. అట్లా ఎట్లా జల్లెడ పడతావు చూడు. ఇప్పుడు పెద్దమ్మ చూడు నాని ఇట్లా పట్టుకోవాలి. అవును ఇట్లా పడతారు. ఇట్లా పడితే కింది ఏమైతే సన్నపి అన్ని కిందకి పోతాయి. సన్నపు నూకలు సన్నపు ఉసుకే అవి కూడాలన్నట్టు. కొడితే మళ్ళీ దొడ్డు ఉసుకునే వెనక కత్త బియ్యం మళ్ళీ మీళ్ళు కూడా మంచిగా నేర్చుకోవాలన్నట్టు. రేపు అత్తగారింటికి పోతే అత్తగారింట్లో మంచిగా చేసుకుంటు బిడ్డ. అత్త తిడుతుంది, మామ తిడతాడు. ఇట్లే నేర్పినరా మీ అబ్బాయి పైన అంటారు. మంచిగా నేర్చుకోరు. ఇంకా జానమ్మ కంటే చెప్పాల్సిన అవసరం లేదు, రోజు చెప్తుంది కాబట్టి. జానమ్మ అన్ని చూసే నేర్చింది. జానమ్మకి ఎప్పుడు బంద్. ఇక జానమ్మకి ఎప్పుడు బందే, ఎప్పుడు బందే. నీ గురించి అడుగుతాను మనోళ్ళు. నీకు అన్ని పనులు బియ్యం వేసుడు, వండి వేసుడు, జల్లెడ పట్టుడు ఇవన్నీ వచ్చు కదా. అట్లా అందరు నేర్చుకోవాలని పెద్దమ్మ అందరికి చెప్తుంది. జల్లెడ పట్టుడు అయిపోయింది. పెద్దమ్మ అయితే ఇప్పుడు చెరుగుతుంది ఒకటి. ఓ కోడుడా? బాగా మంది తెలియదు కోడు అంటే. చెరుగుడు అంటే సన్నపు నూకలు ఉన్నాయి. జల్లెడ పడితే పోకుంటే సన్నపు నూక కిందకోద్ది అన్నట్టు. ఇట్లాంటివి అన్ని వెళ్తాయి ఇట్లా. అవే సన్నపు నూకలు ఇవేమో దొడ్డు బియ్యం అన్నట్టు గట్ల. జానమ్మ
నెక్స్ట్ ఏం చేస్తావు మరి అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తావు? ఇది ఒక్కొక్కడ పోసి మొత్తం నేర్పుకుంటూ రావాలి మళ్ళీ పికాస్ తోటి. నేర్పినాక ముద్దలు ముద్దలు ఉండదు ఒకటెక్కడ. ఇవన్నీ ఎట్లా ఈ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయి కదా అవన్నీ పిల్లలేమో అడుక్కేయాలి. ఇప్పుడు ఈ మట్టి ఉంటది కదా ఆ మట్టిని మీద నేర్పాలన్నట్టు. అవి అడుకేసి గుర్తి ఈ మట్టి నేర్పినాం అనుకో మనకి ఇక చూడాలి దగ్గర జూమ్ చేస్తాను చూసి ఉంటుంది ఇట్లా పట్టింది ఇంకొంచెం చూపెట్టు. ఇంకా గింతున్నది. అమ్మో ఇంకొక ట్రిప్ అవుతుంది కదా ఇది 2 ట్రిప్పులు ఒప్పించాడు బాపు. 2 ఒప్పిస్తే ఒక ట్రిప్ వరకు అయిపోయినట్టున్నది. ఇప్పుడు ఇంకా మొత్తం ఇదంతా వస్తుండే కదా ఇదంతా నేర్పాలి. పోయి పన్నాడు చూడు. పాపం బాపు ఎండకు పోయి వచ్చిండు. చూడు బాపుని ఏదో గిల్ మీకు చెప్పాను నైట్ బాపుకున్న జానమ్మకి 2 మాటలు ఇప్పుడు మాట్లాడుతుంది. బాపు చెవుల పుల్లలు పెడుతుంది బాబు వండుకుంటే. బాపు అద్దు అంటే చేస్తుంది. నైట్ నిన్న షూటింగ్ ఏంగా తాకించుకున్నది దెబ్బ, మళ్ళీ ఇప్పుడు తాకించుకుంటుంది. అద్దు అని చెప్పు తింటలేదు. కష్టజీవి కదా అట్లనే ఉంటుంది. సుజాతనైతే అన్నింటికి పోతే నన్ను ఎప్పుడు వచ్చినా కూడా గిట్లా ఏడిపిస్తారని. 2 రోజులు ఏం చేసినావు మరి ఇంటికాడ? 2 రోజులా మా పొలం దున్నిచ్చినాం. అవునా? ఎత్తురా నారు పెడుతాం. పొలం దున్నిచ్చి అదేంటి మాకు తోట ఉంటుంది అన్నట్టు, ఆ తోటని పొలం వేపించినాం. నేను తానం చేస్తా మళ్ళా. ఎంత మంచిగా పడుతుంది. గుడిచి ఉంటే ఆ కళ వేరే ఉంటది. అవును తమ్మునేలు అట్లనే కూడా గుడిచాను. ఏమంటాడు పక్కకుండి, ఓపెన్ చేసిన రోజు బాబు కోడిపిల్లని పోతాడు, వీడియో తీస్తాడు, చూపిస్తాడు అని అంటాను. చెప్పు నన్ను అంటాను. కోస్తాడు బాబు. అమ్మా ఇంకా గింతున్నది, ఎప్పుడు వస్తావు? పోతా. చూడు చెమట అయిపోయింది. టార్గెట్ కోన చెమటలు పోతాను. ఇక అద్దు అగో చూడు అగో గట్ల వేసింది పని అట్లుంటది. జానమ్మతో చూడు మళ్ళా వేపిస్తాను చూడు. మా వాళ్ళకి నేర్పుడు చూపెట్టావా? నేర్పుడు అంటే మా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏం నేర్పిస్తాలో అనుకుంటారు కావచ్చు. నేర్పుడు కాదు, మట్టి నేర్పుడు అని చెప్పు. అట్లా నేర్పుకుంటారు. కాలు పైలం జానమ్మ కాలు పైలం. నైట్ తాకించుకున్న దెబ్బ, షూటింగ్ లో తాకించుకున్న దెబ్బ అన్ని ఎక్కువ అయినాయి. వావ్ మంచిగా అవుతుంది అని ఉన్నగా. ఇప్పుడు ఇట్లా నేర్పినాక ఏం చేస్తుడు? నెక్స్ట్ పికాస్ పట్టి కొట్టుడా? పికాస్ పట్టి కొట్టుడా అంటే అట్లా కాదు జానమ్మ. ఇట్లా నువ్వు సమానం అంటావు కదా, ఇది ఇట్లనే ఉండుడా అంటే రాళ్ళు లేకుంటే ఇట్లా అది ఉంటే పెద్దది ఉంటుంది చూడు, ఇట్లా గుద్దేది అట్లా. పెద్ద మేము చెప్తాను. అనుకుద్ది అనుకున్నాక మళ్ళా దాని నుంచి అలుకు చల్లాలి, నీళ్లు పట్టాలి. అనుకుద్ది మళ్ళీ ఎప్పటి వాళ్ళే మన బండ లెక్క అయింది. అందరం కలిసి ఒక్కమాటవా? ఇక రోజు ఏం చేద్దాం చెప్పన్నా మనం, నువ్వు నేను ఇట్లా సమానం చేసినాక రోజు ఇటు 4 ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలా వర్కౌట్ చేస్తాం కాబట్టి ఇట్లానే చేద్దాం. అది కూడా ప్లస్ అవుతుంది. లైట్ పెట్టించుకుంటా అంటే ఇలా వండుకోవచ్చు. చుట్టూ నీకెందుకు రాగింత కష్టం? నీకెందుకు ఇంత కష్టం చెప్పు. బ్రదర్ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అంటే ఏంటో.
చూసి రావుల్లా ఏమో చేద్దాం అనుకుంటే ఏమో అయింది అన్నట్టు జానమ్మ గుడిసెత్తనాన్ని మట్టి ఓపియంగానే కథం వాన మొగులు వచ్చింది. చూడుంది ఫుల్ వాన కొడుతుంది. ఇక అయితే మొత్తం మొరం అంతా నేర్పేసిన చూడుర్రి. వర్షం కొట్టినా సరే ఆ వర్షం తగ్గినాక మొత్తం నేర్పేసిన. ఎట్లుంది? మంచిగా నేర్పినా. నేను నేర్పినదంతా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్క. రేపు మా అక్క బర్త్డే. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. రేపు పట్టుకుందాం. చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవ్వ బాపు ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. కామెంట్ చేయర్రి. రేపు నా బర్త్డే. మా చెల్లె నాకు చీర తెచ్చింది.